మన కీళ్ళు ప్రతిరోజూ ఎంత అద్భుతంగా పనిచేస్తాయో కదా. మనం నడవాలన్నా, పరుగెత్తాలన్నా, కనీసం కూర్చోవాలన్నా ప్రతి కదలికకు అవే ఆధారం. కాని వాటి ఆరోగ్యం గురించి మనం నిజంగా ఎంత తరచుగా ఆలోచిస్తున్నాం? అందుకే ఈరోజు లక్షలాది మంది ఎదుర్కొంటున్న ఆస్టియోఆర్థరైటిస్ వెనుక ఉన్న అసలు వాస్తవాలేంటో వివరంగా చూద్దాం. నడిచేటప్పుడు, కూర్చుని లేచినప్పుడు లేదా మెట్లు ఎక్కుతున్నప్పుడు ఇలాంటి అనుభవం చాలామందికి ఎదురయ్యే ఉంటుంది. చాలాసార్లు ఇదే సాధారణమేలే అని కొట్టిపారేస్తాం. కాని అసలిది ఎందుకు జరుగుతుంది? దీని వెనకున్న కారణమేమై ఉంటుంది? ఈ సమస్యను మూలాల నుంచి అర్థం చేసుకోవాలంటే మనం కీలు లోపలికి ఒకసారి తొంగిచూడాలి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ మోకాలి కీలు నిర్మాణమే ఈ మొత్తం విశ్లేషణకు మనకు ఆధారమన్నమాట. సరే, మరి మన మొదటి ప్రశ్న దగ్గరికి వద్దాం. అసలు ఏంటి ఈ ఆస్టియోఆర్థరైటిస్? మన శరీరంలో ఇది ఎలాంటి మార్పులకి కారణమవుతుంది? దీన్ని చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. మన కీళ్లలోని కార్టిలేజ్ను మన బాడీకి ఒక షాక్ అబ్జార్బర్లాగా ఊహించుకోండి. మనం కదిలినప్పుడు వచ్చే ఒత్తిడిని, కుదుపులను ఇదే పీల్చుకుంటుందన్నమాట. ఆస్టియోఆర్థరైటిస్లో ఏం జరుగుతుందంటే ఈ సహజమైన షాక్ అబ్జార్బర్ నెమ్మదిగా బలహీనపడి అరిగిపోతుంది. ఇప్పుడు ఈ తేడాను కాస్త జాగ్రత్తగా గమనించండి. ఇది చాలా ముఖ్యం. ఒకవైపు ఆరోగ్యకరమైన కీలులో మందపాటి కార్టిలేజ్ వల్ల ఎముకలు ఎంత స్మూత్గా కదులుతున్నాయో చూడండి. మరోవైపు ఆ కార్టిలేజ్ అరిగిపోవడం వల్ల ఎముకలు ఒకదానికొకటి రాసుకుంటున్నాయి. ఆ ఘర్షణ వల్లే నొప్పి, అసౌకర్యం మొదలవుతాయి. చూసారా, సమస్యకు అసలు మూలం ఇదే. సరే, అంతా బానే ఉంది కాని అసలు ఈ కార్టిలేజ్ ఎందుకు అరిగిపోతుంది? అదే మన తర్వాతి ప్రశ్న. దీని వెనుక ఉన్న సాధారణ కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కొన్ని ముఖ్యమైన కారణాలున్నాయి. మొట్టమొదటిది వయస్సు. వయస్సు పెరిగే కొద్దీ కార్టిలేజ్ సహజంగానే బలహీనపడుతుంది. అలాగే పాత గాయాలు, అధిక బరువు ఇవి కీళ్లపై నిరంతరం ఒత్తిడి పెంచుతాయి. కొన్నిసార్లు ఇది మన ఫ్యామిలీ హిస్టరీ నుండి కూడా రావచ్చు. ఇవన్నీ కలిసి ఈ పరిస్థితికి దారితీస్తాయన్నమాట. ఇక్కడ మనం ఒకటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే ఆస్టియోఆర్థరైటిస్ అనేది రాత్రికి రాత్రే వచ్చే సమస్య కాదు. అలాగని ఒకే ఒక కారణం వల్ల కూడా రాదు. చాలా ఏళ్లుగా పేరుకుపోయిన ఎన్నో అంశాల కలయికే దీనికి అసలు కారణం. సరే, శరీరం లోపల ఇన్ని మార్పులు జరుగుతున్నప్పుడు మనకు బయట ఎలా తెలుస్తుంది? అంటే దాని లక్షణాలెలా ఉంటాయి? ఒక వ్యక్తికి కలిగే అనుభవాలే కదా అసలైన సాక్ష్యం. సాధారణంగా కనిపించే లక్షణాలు ఇవి. ముఖ్యంగా ఉదయం నిద్ర లేవగానే కీళ్లు పట్టేసినట్లు ఉండటం, లేదా చాలాసేపు కూర్చుని లేచేటప్పుడు నొప్పిగా అనిపించటం ఇవన్నీ చాలా కామన్. ఆ ప్రదేశంలో వాపు రావటం, తాకితే నొప్పిగా అనిపించటం ఇవి కూడా దీని సంకేతాలే. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. ఒకరికి మోకాళ్ళిలో వచ్చే నొప్పి వేరు, ఇంకొకరికి చేతివేళ్లలో వచ్చే నొప్పి వేరు. అంతేకాదు, లక్షణాల తీవ్రత కూడా అందర్లో ఒకేలా ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. సరే, ఇప్పుడు మనకు ఈ కండిషన్ గురించి ఒక అవగాహన వచ్చింది. మరి ఈ సమాచారంతో మన కీళ్ల ఆరోగ్యాన్ని మనం చురుగ్గా ఎలా కాపాడుకోవాలో ఆలోచిద్దాం. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఏ ఆరోగ్య సమస్యకైనా సరే దాని గురించి సరిగ్గా తెలుసుకోవటమే మనం వెయ్యాల్సిన మొదటి అత్యంత శక్తివంతమైన అడుగు. ఎందుకంటే జ్ఞానమే నిజమైన బలం. ఈ విశ్లేషణ ముగించే ముందు ఒక్క క్షణం ఆలోచిద్దాం. ఈరోజు మనం ఎంత తెలుసుకున్నాం కదా. మరి మన కీళ్ల ఆరోగ్యం కోసం రేపట్నుంచి మనం మొదలుపెట్టగల ఒక చిన్న మార్పేంటి ఆలోచించండి.